పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి వస్తే రాణి కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి. కాని కాని జ్ఞానం ధ్యానం హాసం లాసం కాని కళ రవి పవి కవి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. మన దేశంలో ఎంతో మంది చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మనకు దేవుడు ఇచ్చిన రెండు చేతులలో ఒక చేతిని మన కోసం, ఇంకోటి పక్కవాడి చేయుత కోసమని అన్నారు స్వామి వివేకానంద. నువ్వు మొట్టమొదటిసారిగా సాధించిన విజయాన్ని చూసి చాలా మంది పెదాలు నిన్ను మెచ్చుకుంటాయి. కానీ నువ్వు రెండోసారి ఓడినప్పుడు అంతకంటే ఎక్కువ మంది పెదాలు నిన్ను విమర్శిస్తాయి అని అన్నాడు మన అబ్దుల్ కలాం. మీ రక్తాన్ని నాకివ్వండి, నేను మీకు స్వాతంత్ర గాలిని ప్రసాదిస్తా. ఎదురుగా ఉన్న శత్రువుల ప్రాణాల కంటే నా ప్రాణం ఎక్కువ కాదు. స్వతంత్రం కోసం ప్రతి ఒక్క సైనికుడు రక్తం చిందించడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ ముగ్గురి గొప్ప స్ఫూర్తితో, గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్తున్నాడు మన దర్జా సతీష్ కుమార్. 1987 జనవరి 6వ తేదీన శ్రీ దర్జా నారాయణ ధర్మపత్ని వేదవతమ్మ గార్లకు జన్మించాడు. సతీష్ కుమార్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్. సతీష్ కుమార్ గారు డిగ్రీ వరకు విద్యను అభ్యసించారు. తన సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో 2009వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుగా సెలెక్ట్ అయ్యాడు. అనంతపురం జిల్లాలో తన శిక్షణ ముగించుకుని ప్రస్తుతం బేగం బజార్ పోలీస్ స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్ గా తన విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సతీష్ కుమార్ గారు చేసే సహాయ కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. ప్రతి ఒక్కరి కష్టానికి నేను తోడుంటా అని చేయూతనందిస్తుంటారు. తనకు వచ్చే జీతంలో సగం డబ్బును సహాయ కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు మన సతీష్ గారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయండి అంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు సంఘటనలో గాయపడిన మహిళకు సహాయం చేస్తూ తన ఉనికిని చాటుతున్నారు. బత్తిని సోదరులు ఇచ్చే చేపమందు కార్యక్రమంలో తన వంతు సహాయంగా చిన్నపిల్లలకి చేపమందు ఇస్తూ తన సహృదయాన్ని చాటుతున్నారు. అందరితో కలివిడిగా ఉండి తన స్నేహాన్ని అందరికీ పంచడంలో తెలుస్తుంది అతని స్నేహితుల మీద ఆప్యాయత. ఇక ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే రంగినేని రాకేష్ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ని స్థాపించి తాను చదువుకున్న బడిని, తల్లి ఒడిని, సొంత ఊరిని మరిచిపోకుండా పాఠశాలలోని విద్యార్థులకు పోటీ పరీక్షలు, వ్రాత పరీక్షలు మరియు ఆటల పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహించి ముందుకు సాగుతున్నారు దర్జా సతీష్ కుమార్ గారు. దర్జా సతీష్ కుమార్ గారు తన జీవిత ఆశయంగా అనుకుంటున్న IPS, IAS అవ్వాలని కోరుకుంటూ ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేయాలని మరీ కోరుకుంటూ మీ గుండ్ల నాగార్జున గౌడ్.